ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని భావించారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు తలో డమ్మీ అభ్యర్థితో నామినేషన్లు వేయిస్తామని ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. కానీ అదంతా హై డ్రామా అని తేలిపోవడంతో ఎన్నికల్లో పోటీనే లేకుండా పోయింది. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియనున్నాయి. గడువు అయిపోయే సమయానికి మొత్తం 7 నామినేషన్లు మిగిలాయి. దీంతో ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి నారా లోకేష్, బత్సుల అర్జునుడు, కరణం బలరాం, పోతుల సునీత, డొక్క మాణిక్య వరప్రసాద్ నామినేషన్లు దాఖలు చేస్తే వైసీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు వేశారు. చివర్లో వైసీపీ తరపున డమ్మీ అభ్యర్థిగా గంగుల ఇందిరారెడ్డి నామినేషన్ వేసేసరికి టీడీపీ కూడా డమ్మీ అభ్యర్థితో నామినేషన్ వేసేందుకు సిద్ధపడింది. అయితే చివరి నిమిషంలో గంగుల ఇందిరారెడ్డి తన నామినేషన్ను విత్డ్రా చేసుకోవడంతో టీడీపీ కూడా డమ్మీ ఆలోచనను విరమించుకుంది. దీంతో మొత్తంగా 7 స్థానాలకు 7 అభ్యర్థులే బరిలో మిగిలారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల నిర్వహణ లేనట్లేనని తేలిపోయింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. ఉపసంహరణకు గడువు 9వ తేదీ కావడంతో ఆ రోజు సాయంత్రం వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు.